నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జీతాలు చెల్లించడం లేదు అంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన సిబ్బంది. కామారెడ్డిలో మున్సిపల్ సిబ్బందికి 3 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ అధికారులను లోపలికి వెళ్లకుండా ఆపేసిన సిబ్బంది. దీంతో రోజువారీ మున్సిపల్ ఆఫీస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. भैया बैग తొలగించిన మున్సిపల్ కార్మికులను విధుల్లోకి వెంటనే మున్సిపల్ కార్మికులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల వాణిజ్య విభాగం అధ్యక్షుడు భాష్యం వంశీ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మొగిలి గ్రామంలో వెలిసిన శ్రీ మొగిలీశ్వర స్వామి గుడిలో అభిషేకాలు నిర్వహించి అటు నుండి వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ కేక్ కోసి అందరికీ పంచారు. మండలంలోని టీడీపీ నేతలు, బంధువులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు వంశీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. శతమానం భవతి శతాయుషతేంద్రియాశవేంద్రియే ప్రసాద సిద్ధిరస్తు భోత్రావృద్ధిరస్తు బైన్సా మండల బీజేపీ నాయకుల విజయోత్సవ సంబరాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడంతో నిర్మల్ జిల్లా బైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి ఒకరినొకరు మిఠాయిలు పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీలు నర్సారెడ్డి, గంగాధర్, నాయకులు ప్రతాప్ సింగ్, బాలాజీ పటేల్, నాగన్న, దేవిదాస్, యోగేష్, శంకర్, గంగా ప్రసాద్, శ్రీనివాస్, అనిల్ పటేల్, బండు పటేల్, లింగన్న, బోజారం పటేల్, రామకృష్ణ, దిగంబర్, పోతన్న, మల్లేష్, గంగాధర్, మహేందర్, సంతోష్, ఫిరాజీ, కుబీర్ మండల సీనియర్ నాయకులు గులాబ్, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి ఓటు వేసి గెలిపించిన పట్టభద్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బైన్సా మండల శాఖ తరఫున. ఎందుకొరకంటే ఈరోజు మేధావులు డబ్బుల కమ్ముడు పోకుండా ఒక మేధావిని, విద్యావేత్తని ఈ యొక్క మన పట్టభద్రుల యొక్క ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రజలకు మోసపూరితమైన ఆచరణసాధ్యంగా అమలుగానే హామీలు ఇచ్చిందో వాటిని తెలంగాణ ప్రజలు పూర్తిగా తిరస్కరించి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్లు 2028 అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యొక్క రణరంగాన్ని సిద్ధం చేయడానికి ప్రారంభమైంది. కాబట్టి
ఇది గెలుపుకు శుభ సందేశంగా భావిస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క పతనానికి ఈ యొక్క ఎలక్షన్స్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, రానున్న ఎన్నికల్లో గౌరవ శాసనసభ్యులు పటేల్ గారి ఆధ్వర్యంలో పనిచేసి భారతీయ జనతా పార్టీ యొక్క ఈ యొక్క కాషాయ జెండాను బైంసా మున్సిపాలిటీ పైన, అలాగే బైంసా మండలము మరియు ముదల్ తాలూకా మండలాలపైన ఎగరవేస్తామని మేము తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. भारत माता की भारत माता की రామారావు పటేల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రామారావు పటేల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మెట్పల్లి పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 కార్యక్రమంలో భాగంగా 2వ వార్డ్ గాజులపేటలో ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త, హానికార చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పాల్గొని ప్రజలను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రోత్సహించారు. दिया ना, इससे पहले दिया, मॉडल भी दिया, वो पैसा लगाने को तो दिया। आपके ऊपर 50 रुपये 100 रुपया था, आपके ऊपर हम लिए तो 100 रुपया था, बाजार में लिए तो 50 रुपया। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ఏప్రిల్ 7 నుండి 13 వరకు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కొత్తపేట ఆర్డీఓ పి శ్రీకర్ అన్నారు. గురువారం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివిధ సహాయక అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నోటిఫైడ్ ఫెస్టివల్ కావడంతో వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ముందుగానే అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్డీఓ శ్రీకర్ సూచించారు. వాడపల్లి గ్రామంలో చేసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చే నెలలో జరిగే వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్తో ఆర్డీఓ కొత్తపేట వారి అధ్యక్షతన ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో అన్ని శాఖల నుంచి కూడా సహకారం కోరటం జరిగింది. ఆయా శాఖలు ఏ పనులు చేయాలనేది మార్గనిర్దేశం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మళ్ళీ 20 రోజులు పోయిన తర్వాత ఈ రోడ్ మ్యాప్ ప్రకారం ఏ పనులు అంతవరకు వచ్చినాయో చేసుకుని శీఘ్రంగా మేము వచ్చే నెల 7వ తారీఖు నుంచి జరిగే బ్రహ్మోత్సవాలు మరి ఈ స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాలకి ప్రిపేర్ అవుతున్నాం. కావున భక్తులందరినీ మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రేపు జరిగే బ్రహ్మోత్సవాలకి మరి ఇది కళ్యాణోత్సవం కానీ, తెప్పోత్సవం కానీ, రథోత్సవం కానీ, అలాగే శ్రీచక్ర స్నానం కానీ, గ్రామోత్సవాలు కూడా విరివిగా భక్తులందరూ పాల్గొని స్వామివారి కృప పాల్గొతారని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కాకుండా మీ వైపు నుంచి ఏమైనా సపోర్ట్ అది కావాలంటే కూడా మనం దృష్టిలో పెట్టుకొని అందుకు అనుమతి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం రాజకళా మందిర్ లేడీస్ గేట్ వద్ద అమృత మిల్క్ సెంటర్ను ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తనిఖీ చేసి ఉక్కుపాదం మోపారు. కల్తీ నెయ్యి, అన్ని రకాల పచ్చళ్లు, వీటిని తయారు చేయడానికి ఉపయోగిస్తున్న కల్తీ పదార్థాలను సీజ్ చేశారు. మిగతా కొన్ని పదార్థాలను మున్సిపల్ చెత్త వాహనంలో డంపింగ్ యార్డ్కు తరలించారు. అమృత మిల్క్ సెంటర్ వారు అమ్ముతున్న పదార్థాలు ప్రజలు తినడానికి నిరుపయోగమైనవని గుర్తించామన్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న అమృత మిల్క్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
కూడా చేస్తాను. అవసరం లేదు, మీ వీడియోస్ అవసరం లేదు. ఇవన్నీ తీసుకొని రూమ్లో పెట్టండి. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ తీసుకొని రూమ్లో పెట్టండి. దీంట్లో మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేస్తారు? ఆంధ్రనా? ఆంధ్రలో ఎవరు చేస్తారు? వేరే వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ 20 పంపించారు మేడం. అక్కడ ఆంధ్రే కూడా మేడం. కేసీఆర్ పెట్టండి. ఇవాళ వచ్చింది మేడం. మ్యానుఫ్యాక్చర్ చేసి పట్టుకోండి. మంచిర్యాల జిల్లా లఖేటిపేట పట్టణంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ఆంజిరెడ్డి మరియు టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య విజయం సాధించిన సందర్భంగా అంబేద్కర్, తెలంగాణ తల్లి, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించి విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో వినూత్న విజయం సాధించడం జరిగింది. ఈ రోజున టీచర్ ఎమ్మెల్సీ తరఫున మల్కా కొమరయ్య గారు, అదేవిధంగా పట్టభద్రుల తరఫున అంజిరెడ్డి గారు అత్యధిక మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలుపుకు సహకారం తీర్చడం జరిగింది. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి దేశం కోసం ప్రతి కార్యకర్త ఈ యొక్క బీజేపీ అభ్యర్థులను గెలిపించి ముందుకు సాగుతారని కోరుతూ భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి. దయచేసి ఇప్పుడు మనం ఏ పదాలైతే అన్నామో ఆ పదాలు శాశ్వతంగా ఉండాలన్నా, ఆ పదాలు ఆచరణ రావాలన్నా భారతీయ జనతా పార్టీ దేశమంతా విస్తరించింది, తెలంగాణలో విస్తరిస్తూ ఉన్నది. పాత పార్టీలు ఏవైతే వేరే పార్టీలు ఉన్నాయో కళ్ళు తెరిచి చూడండి. నిన్నటి వరకు మీరు ఇచ్చిన హామీలేంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇచ్చిన హామీలే. విద్యార్థి దశ నుండి ఆత్మరక్షణ పెంపొందించుకోవాలని కొత్తపేట ఎస్ఐ జి సురేందర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎస్ఐ జి సురేందర్ పిలుపు మేరకు మహిళలకు ఆత్మరక్షణకై అవగాహన కార్యక్రమం స్థానిక భాష్యం స్కూల్ నందు జరిగినది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎస్ఐ జి సురేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేందర్ మాట్లాడుతూ విద్యార్థినులు చిన్నతనం నుండి విద్యతో పాటు ఆత్మరక్షణ పెంపొందించుకోవాలని అన్నారు. Okay, position. Okay, 3 up. To me. 3 up. Take one. Take one. To me. All of you will punch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Head punch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Down punch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. To me. Double punch. 1, 2, 3, 4. యాంటీబయాటిక్స్ లేకుండా వినియోగదారులకు సురక్షితమైన, రుచికరమైన మరియు పోషకాలతో కూడిన చికెన్ అందించడానికి మధుస్ హెర్బల్ చికెన్ వారు చేస్తున్న కృషి అభినందనీయమని ఐసిఏఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్బి బర్బుద్దే అన్నారు. గురువారం ఉదయం హైదరాబాద్లోని
ఐసీఏఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన మధుస్ హెర్బల్ చికెన్ ప్రారంభంలో జరిగిన సాంకేతిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. दीप ज्योति नमोस्तुते, दीप ज्योति नमोस्तुते, दीप ज्योतिर्परब्रह्म, दीप ज्योतिर्जनार्दन, दीपो हरतु मे पापं, सन्ध्यादीप नमोस्तुते, शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदा, शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमो. నేను ప్రతిసారి మీకు గుర్తు చేయాల్సి వస్తుందండి. సారీ, మీరు మంత్రి సత్యనారాయణ గారి వీడియోస్ సరిగ్గా చూడాలనుకుంటా. మంచిగా యాక్యుప్రెషర్ అవుతుందండి. ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యతపై అసెంబ్లీలో గళమెత్తిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, భారతీయ వైద్య విధానం అభివృద్ధి చెందాలంటే ఆయుర్వేద పరిశోధనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్య సంరక్షణకు ఋగ్వేద కాలం నుంచి మార్గదర్శి అయిన ఆయుర్వేదానికి మహర్దశ తీసుకురావాలి. టీటీడీ ఆసుపత్రులను మినహాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆయుర్వేద వైద్యుల కొరత కనపడుతోంది. ప్రస్తుతం $14.4 మిలియన్ ఆయుర్వేద మార్కెట్ ఉంది. మనం దీనిని వృద్ధి చేయాలి. ప్రకృతి వైద్యం ప్రపంచానికి మార్గం చూపుతున్న భారత్ ఆయుర్వేదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి అన్నారు. ప్రకృతిలో ఎప్పుడూ ప్రతిబింబించే ఓ కాంతి కిరణం ఆయుర్వేదం అధ్యక్ష. ఋగ్వేదం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయుర్వేదానికి ప్రాధాన్యత ఉంది, ప్రాచుర్యంలో ఉంది, ఆచరింపబడుతుంది అధ్యక్ష. అయితే 1960 దశకంలో ప్రణాళికాబద్ధమైనటువంటి వైద్య కళాశాల స్థాపన మొదలైన తర్వాత ఆయుర్వేదానికి హోమియోపతికి ప్రాధాన్యత తగ్గుతూ వస్తున్నటువంటి క్రమంలో 2014లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్ను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఆయుష్ ఏర్పాటుతో ఈ ఆయుర్వేదానికి, హోమియోపతికి, యునానీకి వీటన్నిటికీ కూడా మహర్దశ రావడంతో పాటుగా ప్రకృతితో సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుందన్నటువంటి ఆశాభావం మొదలైంది అధ్యక్ష. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి పిలుపు మేరకు భారీ ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. బోదాన్, ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీల భూములను రక్షించి వాటిని పునరుద్ధరించాలని, అలాగే ఎంపీ గారు మంజూరు చేయించిన నవోదయ పాఠశాలలకు తక్షణమే భూమి కేటాయించాలని ఈ ధర్నాలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెరుకు రైతులకే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కూడా పాడు చేస్తుంది. వాస్తవంగా ఎంపీ అరవింద్ అన్న గారు 2 నవోదయ స్కూళ్ళు మన నిజామాబాద్ పార్లమెంట్ తీసుకొచ్చారు. దాంట్లో జగిత్యాల డివిజన్ లో కోర్టులో పెడితే ఈ విద్యార్థులకు 2 జగిత్యాలకు మెట్పల్లికి మధ్యలో కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో పెడితే మనకి 2 టౌన్స్ కవర్ అవుతాయని చెప్పి కోర్టులో, అక్కడ జక్రాన్పల్లి పెడితే బోధన్ నుంచి నిజామాబాద్ నుంచి జక్రాన్పల్లి విద్యార్థులకు అందరికీ సౌలత్ అవుతుందని చెప్పి అన్న నిర్ణయించి కలెక్టర్ తోటి లెటర్ అన్ని కేంద్రంకు పంపించి అన్ని అప్రూవల్స్ వచ్చినాక సుదర్శన్ రెడ్డి గారు బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ ను అన్యాకృతం చేద్దామనే ఆలోచనతో ఇది మళ్ళీ నవోదయ కలాటి చేద్దామని ఒక లెటర్ పంపడం వల్ల ఈ రోజు విద్యార్థుల నవోదయ స్కూల్ అనేది ప్రపోజల్ క్యాన్సిల్ కావడం జరిగింది. దీనికి ప్రధాన కారణము సుదర్శన్ రెడ్డి గారు ప్రవర్తించిన విధానము. ఒక షుగర్ ఫ్యాక్టరీ రైతులకు ఇలాగే అన్యాయం చేసిండ్రు, అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మాకున్న షుగర్ ఫ్యాక్టరీకి దాదాపుగా 6,000 మంది రైతులకు అన్యాయం జరగడమే కాకుండా
10,000 మంది కర్షకులు, కార్మికులు షుగర్ ఫ్యాక్టరీ మీద డిపెండ్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ రోజు ఏదైతే నవోదయ జగన్పల్లి క్యాన్సిల్ అయిందో బోధన్ సుదర్శన్ రెడ్డి గారు చేయడం వల్ల నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో 2 ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ నేడు టీచర్స్ ఎమ్మెల్సీ గెలుపొందిన మల్కా కుమరయ్య గారు ఎమ్మెల్సీ చరిత్రలో ఘన విజయం సాధించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారు కూడా ఘన విజయం సాధించడం జరిగిందన్నారు. కొండాపురం మండలం దత్తాపురం గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మండల బీజేపీ ఇన్ఛార్జ్ బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన శిబిరంలో 130 మందికి కంటి పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం ప్రజలకు మేలు చేసే పథకాలు అందజేస్తున్నారని, ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే సహాయం చేసే వ్యక్తి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మా అధినేతను విమర్శ చేసే ముందు మనం ఏం చేశామనేది తెలుసుకుని ఎదుటి వారిని విమర్శ చేయొచ్చా లేదా అని తెలుసుకుని మాట్లాడాలని, మీకులాగా అక్రమంగా ఆస్తులు సంపాదించలేదని, మీకులాగా తండ్రి ఫోటో పెట్టుకుని సీఎం పదవి సాధించలేదన్నారు. ఇలా మాట్లాడితేనే ప్రతిపక్ష హోదాల్లో కూడా లేకుండా పోయారని, 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. నియోజకవర్గం అండదేల మండలం జనసేన పార్టీ నుంచి నా పేరు కుప్పాల జీరా మాట్లాడడం జరుగుతుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శకు ఇవాళ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాగా పవన్ కళ్యాణ్ గారు అవినీతిపరుడు కాదు. అలాగే ఆయన 175 స్థానాల్లో పోటీ చేస్తే ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేశారు. 10